అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ధూల్పేట్ నితిన్ సింగ్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసినాం. ఇన్స్టాగ్రామ్లో అదేవిధంగా యూట్యూబ్లో ఒక షార్ట్ వీడియో అయితే వేసినా అనమాట. చాలా వరకు అయితే వైరల్ అయింది. చాలా మంది ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. సో ఇట్లా అయితే కాదనేసి డైరెక్ట్ అయితే షెడ్కి వచ్చినాయి. గణేశుడు ఎట్లా ఉన్నాడు, ఎన్ని ఫీట్లు ఉన్నాడు, ప్రతి ఒక్కటైతే డీటెయిల్ టు డీటెయిల్ చూసేద్దాం. లోపలికైతే వచ్చేసండి. సో ఇక్కడ అయితే ఈసారి లేటెస్ట్ అయితే మనకు దాదాపు 15 ఫీట్లతోనే హైట్తోనే మనకు మొత్తం శంకరుని అవతారంలో అయితే గణేశుడు కనిపిస్తుండు. మొత్తం ఎట్లా అంటే విశ్వరూపం చూపిస్తుండ అనమాట. మొత్తం 10 చేతులతోనైతే దర్శనం ఇస్తుండు. సో చూడండి ఒక్కసారి మొత్తం ఎట్లా అంటే తాండవం చేస్తుండు. ఒక 10 చేతులతోని మొత్తం విశ్వరూపం చూపిస్తుండు. మొత్తం మెడల రుద్రాక్షలు కానీ అండ్ పుర్రెలు కానీ మనకి వెనక హెయిర్ చూడండి, వెనకాల సూర్యుడు బొమ్మ అండ్ నెత్తిపైన గంగాదేవి పాము వచ్చింది అండ్ 10 చేతులు వచ్చినాయి. అండ్ కింద చూసుకుంటే మొత్తం ఒక పెద్ద కాన్సెప్ట్తో అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి నంది మీద కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మూషిక వాహనం కూడా చిన్నగా లేదు. ఇట్లా గణేశుని ఇలా యుద్ధం చేస్తున్నట్టు పైకి గణేశుని లేపుతున్న విధంగా అయితే ఇక్కడ మూషిక వాహనం కనిపిస్తుంది. మళ్ళీ నార్మల్గా లేదు, ఇక్కడ నీళ్లు లాగా ఇట్లా నీళ్ళ పర్వతాలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే పాము అండ్ ఇక్కడ జలంధర్ అంట. సో ఈయనని మొత్తం పాము చుట్టుకొని ఈయన అంతం చేసే విధంగా అయితే గణేశుడు కాన్సెప్ట్ ఉందన్నమాట. మొత్తం 15 ఫీట్లతో అవుతుంది. ఒక రేంజ్లో అయితే గణేశుడు కనిపిస్తున్నాడు. ఈ గణేశుడు చాలా మందికి నచ్చింది, చాలా మంది అడుగుతున్నారు. సో ఇట్లా అయితే కాదు, మీకు పర్సనల్గా వెళ్ళి వీడియో తీయాలి, పెట్టాలి. అదేవిధంగా గణేశుడు ఎన్ని ఫీట్లు ఉన్నాడు, ఎట్లున్నాడు, ఎన్ని ప్రతి ఒక్కటి చూపెట్టాలి అనేసి అయితే మీకు తీసుకొని వచ్చిందనమాట. ఒకసారి చూడండి ప్రతి ఒక్కటి గణేశుని కింది నుంచి మీది వరకు. మీరు డైరెక్ట్ వచ్చి చూడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఫోన్ నెంబర్ పెడతాను, మీరు డైరెక్ట్ బుక్ చేసేసుకోండి. కనిపిస్తుంది కదా గణేశుడు, మస్తు అనిపిస్తుంది. ఆ ధూల్పేటలో నేను ఎక్కడ చూసినా, ధూల్పేటలో కానీ ఏడా కానీ చూసినా కానీ ఈ గణేశుడు అయితే మనకు అందుబాటులో అయితే లేడనమాట. సో ఇంకో గణేశుడు ఇక్కడ చూసుకుంటే దాదాపు 12.5 ఫీట్లతో గణేశుడు అయితే దర్శనం ఇస్తుండు. ఈ గణేశుడు ఎట్లా అంటే ఒక పెద్ద ఎలుక పైన కూర్చొని మనకు దర్శనం ఇస్తుండు. 2 చేతుల కత్తులు పట్టుకొని మొత్తం 8 చేతులతోనైతే గణేశుడు దర్శనం ఇస్తుండు. దాదాపు 12.5 ఫీట్లతోనైతే గణేశుడు ఉన్నాడు చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే మూషిక వాహనం ఇక్కడ ఏదైతే ఉందో ఎలుక ఇక్కడ సైడ్ నుంచి కనిపిస్తుంది. ఎలుక కొంచెం వంగి ఉంది. ఎలుక పైన ఏదైతే భుజాల పైన ఉందో భుజాల పైన కూర్చొని యుద్ధం చేస్తున్న విధంగా అయితే ఎట్లా నించున్న అంటే నిలబడి ఉన్న అవతారంలో అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు అనమాట. సో వీళ్ళ దగ్గర ఏంటంటే 2 ఫీట్ల గణేశుడు 2 మోడల్స్ గణేశుడు అయితే మనకు అవైలబుల్గా ఉన్నారు. ఇది ఒక మోడల్, ఇంకోటి ఇది ఒక మోడల్ అన్నమాట. సో చూడండి ఒక్కసారి గణేశుని కూడా. అండ్ కొత్త ఎవరన్నా రావాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో మీకు లొకేషన్ పెడతాను, ఎగ్జాక్ట్ లొకేషన్ కాడికి రండి. అండ్ అదేవిధంగా ఒక 1 వీక్ అయితే కలరింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. నార్మల్గా వైట్ కలర్లో ఉన్నప్పుడు అండ్ ఇది ఒక కోటింగ్ అంటే వైట్ కలర్ తర్వాత డైరెక్ట్ ఇది ఒక కోటింగ్ వేసారు. ఈ కలర్లో ఉన్నప్పుడే గణేష్ ఒక రేంజ్లో కనిపిస్తుండో. ఇక మొత్తం కలరింగ్ అయిపోయిన తర్వాత మీ ఊహకే వదిలేస్తున్నా ఇంకే రేంజ్లో ఉంటాడో చూడండి. ఒక 1 వీక్ అయితే కలరింగ్ అయిపోతుందంట. సో ఇక్కడ చూసుకుంటే ఇంకో సేమ్ అంటే వైట్ కలర్లోనే ఉన్నాడు గణేశుడు. ఇంకా మొత్తం కలరింగ్ అయితే ఇది కూడా మూషికవాహనం మీదనే అంటే నిలబడేసి ఉన్నాడు గణేశుడు మొత్తం 8 చేతులతోనే. అండ్ సేమ్ గణేశుడు ఇక్కడ, ఇక సేమ్ గణేశుడు చూసుకుంటే ఇక్కడ మొత్తం వైట్ కలర్లో అనిపిస్తుంది కదా. సో ఇదన్నమాట నితిన్ సింగ్ కళాకార్ ధూల్పేట్లో 2 మోడల్స్ అయితే మనకి ఇక్కడ గణేశులు దర్శనం ఇస్తున్నాయి. ఇంకా 1 వీక్ తర్వాత కలరింగ్ కూడా అయిపోతుంది, అప్పుడు కూడా చూపిస్తాను. సో ఎవరైనా రావాలనుకున్న వాళ్ళకి కింద డిస్క్రిప్షన్ లొకేషన్ పెడతాను, లొకేషన్కి రావచ్చు. అండ్ ఫోన్ నెంబర్లు కూడా పెడతాను, ఫోన్ కూడా చేసేసి బుక్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. అండ్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు చూస్తే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేశారనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో వినాయకన్ ఆఫీషియల్ ఉంటుంది, దాన్ని కూడా ఫాలో కొట్టేసండి. థ్యాంక్ యూ. జై శ్రీ గణేష.